ఉడిపి అయితే వచ్చాము. కోడిబెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి 45 minutes టైం పట్టింది. కోడిబెంగళూరు నుంచి ఉడిపికి ఎవ్రీ 1 hourకి బస్సు ఉంటుంది. బస్ ఫేర్ వచ్చేసి పర్ 23 రూపాయలు తీసుకున్నారు. లంచ్కి అయితే బిర్యానీ ప్యారగా చేస్తాము. ఇది సిటీ బస్ స్టాండ్ ఓకే ఓకే. బిర్యానీ, అలాగే చిల్లీ చికెన్, ఇక్కడ లోకల్ కూల్ డ్రింక్ లైవ్. బిర్యానీ తిన్నాము, పర్లేదు, యావరేజ్గా ఉంది. సో ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనం పడుబిద్రే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ సిటీ సర్వీసెస్ ఉన్న బస్ స్టాండ్. పడుబిద్రే వచ్చేసాము. ఇది మెయిన్ రోడ్ నుంచి బీచ్కి వచ్చేసరికి 2 kilometers దూరంలో ఉంది. సో మేము బై వాక్ వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తేగిన ఉడిపి, ఇలా వెళ్తేగిన మంగళూరు. అక్కడ చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు దగ్గర నుంచి అన్ని బీచ్కి వెళ్ళాల్సింది. ఈ పిక్స్ అన్ని దారిలో తీసినామండి. ఇల్లు మాత్రం చాలా అందంగా కట్టుకున్నారు కదా. ఇది చూడండి, ఒక వెరైటీ గేట్. ఇక్కడ మాత్రం మనకు అక్కడ దూరంగా నెమ్మలు కనిపిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు పడుబిద్రి బీచ్కి అయితే వచ్చాము. టైం ఉంది కదా అని చెప్పేసి మనం దగ్గరలో మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది, దాన్ని చూసుకొని మనము పడుబిద్రి బీచ్కి వచ్చి సన్సెట్ చూద్దామండి. అక్కడ దూరంగా ఒకటి కనపడుతుంది కదా, అది వచ్చేసి తిమింగలం. అది జూమ్ చేసి చూపిస్తున్నా కదా, అది వచ్చేసి తిమింగలం. మనము బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గరికి వచ్చాము. అక్కడ మీరు చూస్తున్నారు కదా, వెహికల్కి పార్కింగ్ ఫీ ఉంది. అలాగే బీచ్లోకి ఎంటర్ కావాలంటే 30 rupees ఎంట్రీ టికెట్ పే చేయాలండి. ఆ బీచ్లో 30 rupees ఎంట్రీ టికెట్ పే చేయడానికి ఏమేమి ఉన్నాయంటే చిల్డ్రన్స్ పార్కింగ్ ఏరియా ఉంది, అలాగే ఉయ్యాల అవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా బ్లూ ఫ్లాగ్ బీచ్ ఎలా ఉందో. సో దీనికి మనం 30 rupees ఎంట్రీ టికెట్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం ఆడుకుందా లేదు, పెట్టింది లేదు. సో ఎందుకు 30 rupees వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం పడుబిద్రి బీచ్కి ఎలా రావాలి అంటే మీకు బస్ స్టాండ్ చూపించాను కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి మంగళూరు బస్ ఎక్కాలి. మంగళూరు బస్ ఎక్కేసి పడుబిద్రి దగ్గర దిగాలి. సో ఉడిపి నుంచి 40 kilometers దూరంలో పడుబిద్రి ఉంది. పడుబిద్రి నుంచి మంగళూరుకి 45 kilometers దూరంలో ఉంటుంది. ఉడిపి నుంచి పడుబిద్రికి బస్ ఫేర్ వచ్చేసి పర్ పర్సన్ 34 rupees తీసుకుంటారు. పడుబిద్రి నుంచి మంగళూరుకి బస్ ఫేర్ వచ్చేసి 50 rupees తీసుకుంటారు. ఉడిపి నుంచి పడుబిద్రికి 1 hour పడుతుంది. అలాగే మంగళూరుకి 2 hours జర్నీ టైం పడుతుందండి. ఇన్ కేస్ మనం కాపు లైట్ హౌస్ దగ్గర రావాలంటే కూడా మనం మంగళూరు బస్ ఎక్కేసి కాపు దగ్గర దిగేసి ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్తే కాపు లైట్ హౌస్ వస్తుందండి. కాపు లైట్ హౌస్ వచ్చేసి ఉడిపి నుంచి 20 kilometers దూరంలో ఉంటుంది. కాపు లైట్ హౌస్ అనేది సన్సెట్కి చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5 తర్వాత ఆ లైట్ హౌస్ పైకి మనల్ని అలో చేస్తారు. ఆ పై నుంచి మనం సన్సెట్ వ్యూ చూస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము మంగళూరు వెళ్తాము. మంగళూరు నుంచి బెంగళూరుకి, మంగళూరులో మాకు ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. బెంగళూరు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 7 o'clock అవుతుందండి. మాత్రం సూపర్ ఉంది, మంచి గాలి తగులుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేస్. మీకు బ్యూటిఫుల్ సన్సెట్ టైం ల్యాప్స్ పెడతాను. దాని తర్వాత ఈ బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఈ బ్లాగ్ ఎలా ఉందో మీకు ఒక ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేశ విహారీ. నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను. ఎంజాయ్ ది టైమ్ ల్యాప్స్ అట్ బ్లూ ఫ్లాగ్ బీచ్, మంగళూరు.